హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఏహెచ్ఎస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఎక్కడికి ఇద్దరి బుడ్డలను ఎత్తుకొని వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? ఈరోజు అయితే మేము నేషనల్ పార్క్ అయితే వెళ్ళిపోయామండి. మా వాడు చూడు వాళ్ళ నాన్నని కానీ వదిలేసి ముందే వెళ్ళిపోతున్నాడు. వాడు ఇట్రారా అంటే అక్కడికే వెళ్ళిపోతున్నాడు, ఎందుకంటే వాడికి కావాల్సింది అటువైపే ఉంది. బట్ మేమైతే ఇలా వెళ్ళిపోయాము. ఫస్ట్ కొద్దిసేపు ఆడిచ్చి తర్వాత అక్కడికి ముందుకు వెళ్దామని. అక్కడైతే హార్స్ని చూశాడు. హార్స్ రైడింగ్ ఎద్దాం అనుకున్నాడు, బట్ అక్కడ మనుషులు ఎవరు లేకపోయేసరికి కాసేపు వెయిట్ చేసాము. ఎంతసేపు వెయిట్ చేసినా అక్కడ ఎవరు కనిపించలేదు మాకైతే. సర్లే బయటకు వెళ్ళారేమో, పిక్స్ అన్నా తీసుకుందాం అనుకున్నాము. కానీ అవి ముట్టుకుంటేనే ముందుకు వచ్చేస్తున్నాయి. అందుకనే ఊరికే దూరం నుంచి నిలబడి పిక్స్ అయితే తీసుకున్నాము. తర్వాత అక్కడ స్లైడర్ ఉంటే అక్కడికి వెళ్ళి కొద్దిసేపు ఆడిద్దామనేసి తీసుకెళ్తున్నాడు వాళ్ళ నాన్న. మా వాడు దీని మీద చాలాసార్లు ఆడే ఉంటాడు, కానీ ఫస్ట్ టైం కొద్దిసేపు అలవాటు అయ్యే వరకు చాలా భయపడతాడు. ఎందుకో జారును కానీ జారడు. వేరే అమ్మాయి వచ్చి తోస్తే కానీ జారలేదు. నేనైతే వీడియో తీసుకుంటూ బాబుని ఎత్తుకొని ఉన్నాను. తర్వాత నేను కాసేపు పక్కన ఉన్న ఉయ్యాల్లో కొద్దిసేపు ఆడుకున్నాను. తర్వాత ఈ సైకిల్ అయితే కావాలన్నాడు, కానీ వాడికి సైకిల్ తొక్కడం రాదు. బట్ అందరూ తొక్కుతున్నారు అనేసి నాకు కావాలని అడిగేసరికి వాళ్ళ నాన్న చూడు, నువ్వు ఒకసారి ట్రై చేయి, లేకుంటే నువ్వు తొక్కగలిగితే నీకు ఇప్పిస్తాను అన్నాడు. వాడేం తొక్కలేదు, ఊరికే అలా కూర్చొని ఆడుకుంటున్నాడు. వాళ్ళైతే అరుస్తున్నారు, కావాలంటే తీసుకోండి సార్, లేకుంటే అక్కడ పెట్టేయండి, పిల్లలు చెడగొడతారు అనేసి. సర్లే అనేసి కొద్దిసేపు అలా దుబ్బేసి అక్కడ పెట్టేశారు. మా ఇంటికి దగ్గరలో అయితే ఇలాంటి పార్కులు లేవండి. ఇక్కడికి రావడానికి మాకైతే 20 minutes టైం అయితే పడుతుంది. అది కానీ 3 o'clock అలా వస్తే మా చిన్న బాబుకి స్నానం చేయడానికి టైం సరిపోతుంది అనేసి మేము 3కి అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. ఇక్కడైతే మా వాడికి పార్క్ అంటేనే చాలా ఇష్టం. పార్క్కి వెళ్దామా, ఎగ్జిబిషన్కి వెళ్దామా అని అడిగితే ఖచ్చితంగా పార్క్ అనే చెప్తాడు. మాకు మ్యారేజ్ అయిన కొత్తలో ఇక్కడికి వచ్చి మేము ఫోటోషూట్ కూడా తీసుకున్నాము. మా మ్యారేజ్ అయిన 3 months తర్వాత ఫోటోషూట్ కోసం కానీ ఇక్కడికే వచ్చి ఫోటోలు తీసుకున్నాము. వీడు చూడండి, వాడు కారు తీసుకోవాలనేసి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాడు. మా వాడు కూడా అలా సైకిల్ తొక్కగలిగింది అంటే అలా సైకిల్ ఇప్పించేవాడిని. పాపం వాడు నడిచి లాస్ట్కి అయితే చాలా అలసిపోయాడు. వాడు చూడండి, మంకీస్ అన్నీ చాలా ఉన్నాయి. వాడైతే అందుకనే భయపడి ముందుకు కానీ వెళ్ళడం లేదు. ఇది మినీ థియేటర్ కొత్తగా పెట్టారంట. మేము వెళ్ళక 5 months పైనే అవుతుంది. ఎందుకంటే నేను డెలివరీ అయ్యాను, మా చిన్న బాబుని తీసుకొని వెళ్ళలేక, ఇంకా మా ఆయన వాడిని కంట్రోల్ చేయలేక తీసుకెళ్ళలేదు. కొత్తగా పెట్టారంట మినీ థియేటర్. అనంతపూర్లోనే ఇదేనంట ఫస్ట్ టైము. ఇదైతే చాలా పెద్ద పార్కేనండి. ఇదో చూడండి, అక్కడ మినీ థియేటర్లకి అయితే వెళ్ళాము. 24 members అయితే పడతారంట. దానికే 40 lakhs అయిందంట ఇంత చిన్న మినీ థియేటర్ పెట్టడానికి. ఏసీ కూడా అవైలబుల్గా ఉంది. అట్ ఏ టైం 24 members కూర్చొని చూడొచ్చు. అక్కడ స్పెట్స్ కూడా పెట్టారు ఎల్లో కలర్స్కి. పర్లేదు, సీట్లు అన్నీ బాగానే ఉన్నాయి. పక్కన అక్కడ బయట వాష్రూమ్ ఉంది. ఇంకా కొంతమంది వచ్చిన వాళ్ళు కూర్చోడానికి బయట హాల్ లాగా కొద్దిగా స్పేస్ వదిలి చైర్స్ కూడా వేసి పెట్టారు. నాకైతే బాగా నచ్చింది. ఏమంటే 80 rupees టికెట్, అక్కడ వాష్రూమ్ అది. ఇక్కడ చైర్లు వేసింది ఎంత వెయిట్ చేయడానికి 80 rupees అంట టికెట్ ఒకరికి. ఇంకా అక్కడ థియేటర్ పక్కనే వాడి కారు, అందుకనే వాడు పరిగెడుతున్నాడు. అదో కారు ఎక్కేశాడు. అది 1 round 30 rupees అంట. 2 rounds వేయండి 50 rupees అయితే ఇస్తానని చెప్పి మా ఆయన అయితే ఫస్ట్ వాడిని కూర్చోబెట్టాడు. ఫస్ట్లో వాడు రైస్ పీకేస్తున్నాడు, అందుకనే రిమోట్ కంట్రోల్లో ఆపరేట్ చేసి కానీ వాళ్ళకే ఇచ్చాడు. వాడికి దానిలో ఇక్కడ కోసమే వాడు పార్కుకి వస్తాడు పాపం. మా చిన్నోడైతే ఊరికే ఉన్నాడు. కాసేపు వాళ్ళ దాంతో ఏం గోల్ చేయలేదు పాపం. ఎంతసేపు అయినా వాడు గమ్మున ఉంటాడు. ఎప్పుడు వాడు అన్నం తినకపోయినా వాళ్ళ నాన్న పార్క్కి తీసుకెళ్తాను తిన్నాను చెప్తానే వెంటనే తినేస్తాడు పాపం కార్ కోసం. ఈరోజు కూడా అలానే చేశాడు. పార్క్ కంటేనే వెంటనే అంతా తినేసి
వాడే మాకన్నా ఫస్ట్ రెడీ వేసి బయటకు వెళ్ళిపోయి పిలుస్తున్నాడు. మా చిన్నోడైతే అసలు ఏడ్చడమే లేదండి, బాగా ఆడుకుంటున్నాడు. బాగా బయటకు వచ్చాననేసి వాడు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. 2 రౌండ్స్ అయిపోగానే వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ వాడేమి ఇవ్వట్లేదు. అందుకనే ఛార్జింగ్ పెట్టారు, తర్వాత వస్తామని చెప్తాడు. పక్కనే ఇవి గ్రామీణ హస్తకళ ప్రదర్శనశాల. ఇది లోపల చూడడానికి బాగుంటుందండి. ఏదో విలేజ్ లాగా పెట్టారు, బాగున్నాయి. కానీ ఇప్పుడు కొద్దిగా ఓల్డ్ అయిపోయినాయి, కొన్ని అన్నీ పడిపోయినాయి. అప్పుడైతే కొత్తగా బాగుంది. ఇది అంతగా కేర్ తీసుకోక అన్నీ సరిగ్గా లేవు. ఇదో గంగిరెద్దుల వారంట, అప్పుడులో బాగా ఇంటింటికే వచ్చేవారు కదా, అందుకు అలా పెట్టారు. ఇక్కడికైతే మా ఆయన రాలేదు, మా చిన్న బాబుని తీసుకొని ఆడే కూర్చున్నాడు. నేను మా పెద్దవాడు వచ్చి వీడియో తీసుకొని వెళ్దామనేసి వచ్చేసాము. అక్కడ ఫ్రంట్ సైడ్ అయితే మ్యూజికల్ ఫౌంటైన్ కానీ పెట్టేవారంట. చాలా ప్లేస్ అయితే ఉంది అక్కడ, చైర్స్ కానీ ఉన్నాయి. కానీ మేమైతే ఎప్పుడు చూడలేదు, నైట్ టైం ఎప్పుడు రాలేదు. పెడతారో పెట్టరు కానీ తెలీదు. ఇంకా అక్కడ ముందర అయితే మా వాడు ఐస్ క్రీమ్ లేదన్నా కానీ అక్కడ బొమ్మ చూసి ఉంది అని చెప్పారు. సర్లే అనేసి ఐస్ క్రీమ్ అయితే తినుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఎక్కడ లాక్కునేస్తామా అని. మా చిన్నోడు చూడండి, వాడికి ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తున్నాడు. ఇక్కడే మేము ఫోటోషూట్ దిగాము. ఇంకా ముందరికి కానీ గేట్ ఉంది ఒకటి, సెకండ్ గేట్, అక్కడ వరకు మేమైతే వెళ్ళలేదు. మా లగేజ్ తీసుకొని మా బాబు కానీ అలసిపోయాడు. మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళాలన్నా కానీ చాలా లాంగ్ ఉంది, వాడైతే నడిచినట్టున్నాడు. అందుకనేసి అంత లాంగ్ అయితే మేము వెళ్ళలేము. ఇక్కడికి ఒక్కటే ఇంకా స్టాప్ చేసి ఇంకెనికి వెళ్ళిపోయాము. ఇంకా కొద్దిగా ఉంది ఇంకా ముందరికి. ఇదైతే మినీ ఫంక్షన్ హాల్ అంట. అప్పుడు మేము ఫోటోషూట్కి వచ్చినప్పుడు కానీ ఏదో మ్యారేజ్ ఉన్నింది ఇక్కడ, బాగా డెకరేషన్ చేసింది అది. కానీ మా ఫోటోషూట్కి బాగా యూస్ అయిపోయింది అనమాట. అక్కడే ఫోటోలు దిగాము. ఇది ఎగ్జిబిషన్ లాగా ఇక్కడ పెట్టారు, కానీ అవి నైట్ టైం మాత్రమే ఆన్ చేస్తారంట. ఇప్పుడు ఎవరు పిల్లలు లేరు, కొద్దిగా హాలిడేస్ ఇస్తే మా అక్కని బాగా జరుగుతుందమ్మా, ఒకరికే వేయాలంటే కాదు అని చెప్పారు. సర్లే అనేసి మేము ఇంకా అక్కడ వాటర్ తీసుకొని ఇంకా ముందరికి వెళ్ళిపోతున్నాము. మా వాడు కానీ చాలా అలసిపోయాడు. ఇంకా ఇలాగో ఇంకా ఈవినింగ్ అయిపోతుంది, మా చిన్న బాబుకి స్నానం చేయించాలి, లేట్ అయిపోతుంది. మరి వాడు నిద్రకు వచ్చే ఏడ్చేస్తాడు.
అందుకనే వాడు నిద్ర రాకనే వెళ్ళిపోదామనేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. వాడైతే నడచలేకున్నాడు. మా పెద్దోడు ఎత్తుకోమంటున్నాడు, మా ఆయన చిన్నోడిని ఎత్తుకున్నాడు, లగేజ్ పీస్ తీసుకున్నాడు. సో మేము లగేజ్ ఎక్స్చేంజ్ చేసుకొని మా పెద్దోడిని ఆయన ఎత్తుకున్నాడు, చిన్నోడిని నేను ఎత్తుకొని వెళ్ళిపోతున్నాము. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి చాలా అలసిపోయాము. అందుకే బెడ్షీట్ వేసి మా చిన్నోడిని ఇలా చెట్టు కింద వేసాము. వాడైతే చల్లగాలికి బాగా బయటకు వచ్చేది, ప్రశాంతంగా ఉన్నాడు. మా ఆయన అయితే వీలుగుతున్నాడు. అక్కడంతా కానీ బాగున్నాయండి. అవన్నీ మేము దగ్గరికి వెళ్ళి చూడలేదు, ఇంకా అంత టైం లేదు మాకు. 3 o'clock వచ్చినా కానీ సరిపోయింది. ఇప్పటికే 5:45 అవుతుంది. నేను 6:30 లోపల మా పాపని ఇంటికి తీసుకెళ్ళిపోవాలి. మా వాడు ఇంకా ఆడుతూ అంటే అక్కడికి తీసుకెళ్ళాడు. ఇద్దరు అక్కడికి వెళ్తున్నాడు. మా ఆయన ఇక్కడ మా పెద్దోడు కానీ పైకి ఎక్కేశాడు జారడానికి. ఈ పార్క్ అయితే చాలా పెద్దది, టికెట్ కూడా ఉంటుంది. ఈచ్ వన్ 20 రూపీస్ టికెట్ చార్జ్ చేస్తారు. కెమెరా అలో చేసిన టికెట్